తూర్పు గోదావరి జిల్లా భీమోలు గ్రామంలో వివాదాస్పద భూముల వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. 130 ఎకరాలకు తాబే హక్కుదారులమంటూ కొందరు భూస్వాములు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని వివాదాస్పద భూములను జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పరిశీలించారు. అధికారులు విచారణ ఏకపక్షంగా చేస్తున్నారని, నకిలీ కౌలుదారులకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని గతంలో కలెక్టర్గా పనిచేసిన కలెక్టర్ మాధవిలత ఆరోపించారు. వాళ్ళు ఏ విధంగా ఎక్కించుకున్నారనేది కూడా వాళ్ళతో కూడా మీతో ఎలా మాట్లాడడం జరిగిందో వాళ్ళతో కూడా అదే విధంగా మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క రికార్డు చూస్తాము. వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ ఉందా లేదంటే ఆర్డర్ ఎవరు ఇచ్చారని చూస్తాము. చూసిన తర్వాత మీకు ఎలా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎక్కించుకున్నారు, లేకపోతే వాళ్ళని డిస్ప్యూట్లో పెట్టామా, తొలగించడమా, లేకపోతే అనేది చూస్తాము. మీరు చెప్పారు, ఏం చెప్పారు, మేము కూడా కోర్టులో ఆర్డర్ పెట్టున్నాము, కోర్టు ఆర్డర్ ఎలా అయితే దాని ప్రకారం నడుచుకుంటామన్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం మీకు ఉత్తర్వు, మీ పేర్లు అన్నీ కూడా వెబ్ ల్యాండ్లో ఎక్కించండి అని అంటే మీ పేర్లు కూడా ఎక్కిస్తాము. వాళ్ళు వీళ్ళ తరపున వాదించేది ప్రభుత్వమే వాదించాలి సార్. రెవెన్యూ అధికారులు మాత్రమే ఈ పట్టాదారు. ఎప్పటి నుంచో ఈ వాదంలో ఉన్న భూమిని పరిశీలించడానికి ఇంకో చేయడానికి వచ్చాము. సంబంధించి 1957లో జక్కరావు అనే అతను తన 2 కూతుర్లకు, కోడలకు, తర్వాత భార్య పేరు మీద ల్యాండ్ సీలింగ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తదుపరి 1973లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారి వారసులు అయిన వారు పొరపాటున ఆ రోజులో డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని అతను తదుపరి కోర్టుకు పోవడం జరిగింది. తదుపరి సైమల్టేనియస్గా ఏమైతే మన 239 ఎకరాల భూమి డిక్లరేషన్ ఇచ్చాడో ఆ భూమికి సంబంధించి అది పొరపాటుగా నేను డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదే భూమి సైమల్టేనియస్గా ప్రభుత్వం వారు తీసుకొని పేదవాడికి అసైన్మెంట్ అంటే ల్యాండ్ సీలింగ్ కింద భూమిని ఒక్కొక్కటి 2 ఎకరాల భూమిగా అన్ని వర్గాల వాళ్ళకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తదుపరి 1921-11-1977లో 142 మందికి 342 ఎకరాల 14 సెంట్లు భూమి పేదవాళ్ళకు పంపడం జరిగింది. వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు వాళ్ళకందరూ కూడా సర్వ హక్కులు కల్పిస్తారు. సర్వ హక్కులు అంటే అసైన్మెంట్ ల్యాండ్ ప్రకారము డీ పట్ట ఇవ్వడం జరిగింది. అలాగే భూమి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా అప్పటి నుంచి కూడా వీళ్ళు వాళ్ళ వంశకులు కూడా కోర్టు వివాదంలో పెట్టున్నారు. ఎప్పటి నుంచో